గైస్, ఇలాంటి ఫార్వర్డ్ మెసేజెస్ మీకు ఖచ్చితంగా వచ్చింటాయి. ఇలా అందరితో అవుతుంది కానీ ఎవ్వరు దీని గురించి మాట్లాడటమే లేదు. లైక్ మీ మామ్ అంటే ఇష్టం ఉంటే ఈ మెసేజ్ ని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, లేకుంటే మీ మామ్ హెల్త్ చెడిపోతుందని భయపెడుతున్నారు. సేమ్ లైక్ సాయిబాబా మెసేజ్ ఇది 10 మందికి షేర్ చేస్తే మంచి గుడ్ న్యూస్ వింటారని, లేదంటే బ్యాడ్ లక్ మిమ్మల్ని ఫాలో చేస్తుందని. రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఎవరో ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఇస్తున్నారు, ఇది ఫార్వర్డ్ చేయండి అని చాలా ఫేక్ మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయి. చాలా మంది ఇది నిజమేమో, నేను ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయకపోతే నాకేదో బ్యాడ్ లక్ వస్తుంది, లేదా అమ్మకు ప్రాబ్లం వస్తుంది, ఏదో బ్లెస్సింగ్ వస్తుంది అనేసి బ్లైండ్ గా ఫార్వర్డ్ మరియు షేర్ చేస్తుంటారు. అది మీ తప్పు కాదు. ఎవరికైతే మెసేజ్ ఇలా వచ్చింటుందో వాళ్ళు భయపడి చేస్తుంటారు అంతే. కానీ ఫస్ట్ ఎవరైతే ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళదే తప్పు. దీన్ని మనం సింపుల్ గా ఎండ్ చేయొచ్చు. మీకు ఇలాంటి మెసేజెస్ ఎవరైనా పంపిస్తే మీరు దాన్ని ఫార్వర్డ్ ఆర్ షేర్ చేయకుండా సింపుల్ గా డోంట్ వరీ అని మెసేజ్ చేయండి, లేదా వాళ్ళకి ఈ రీల్ ని ఫార్వర్డ్ చేయండి. ఇక ఆ ట్రెండ్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. అండ్ అవతల పంపించిన మీ ఫ్రెండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. గుడ్ లక్.